సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసుకున్న నటి తాప్సీ పన్ను మరోసారి వార్తల్లో నిలిచారు. 2010లో కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన జుమ్మంది నాదంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన తాప్సీ మిస్టర్ పర్ఫెక్ట్, వీర, మొగుడు, దరువు, షాడో, గుండెల్లో గోదారి వంటి చిత్రాల్లో నటించారు. అయితే తెలుగులో ఆశించిన స్థాయి విజయాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు మళ్లిన ఆమె అక్కడ మాత్రం కంటెంట్ ఓరియంటెడ్ పాత్రలను ఎంచుకుని తన ప్రతిభను నిరూపించుకున్నారు. పింక్, నామ్ షబానా, థప్పడ్, ముల్క్ వంటి చిత్రాలతో లేడీ ఓరియంటెడ్ కథలకు బ్రాండ్ గా మారిపోయారు. ఎప్పుడూ నేరుగా మాట్లాడే తాప్సీ తాజాగా ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో రాజకీయ ప్రశ్నకు చమత్కారంగా సమాధానమిచ్చారు. మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు? నరేంద్ర మోదీనా, రాహుల్ గాంధీనా అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రశ్న వినగానే నవ్విన తాప్సీ మోదీ ఫోటో వైపు చేతులు జోడించి నమస్కారం చేస్తూ నాకు ఇంకా ఈ దేశంలోనే ఉండాలని ఉంది అని సెటైరికల్ గా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. కొందరు ఆమె సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను మెచ్చుకుంటుంటే మరికొందరు రాజకీయ కోణంలో విశ్లేషిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అభిమానులు మాత్రం తాప్సీ ఎప్పట్లాగే బోల్డ్ గా మాట్లాడింది అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో టాలీవుడ్లో హీరోయిన్లకు తగిన ప్రాధాన్యం ఉండదని ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా సెన్సేషన్ అయ్యాయి. తాజాగా చేసిన ఈ కామెంట్తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు తాప్సీ.